లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చని తోటలో కోకో అనే చిన్న పురుగు పెద్ద ఆకుమీద నెమ్మదిగా నడుస్తోంది. కోకోకి తినడం చాలా ఇష్టం. ఆమె రోజంతా ఆకులు నములుతూ ఆనందంగా నవ్వుతోంది. మిగతా పురుగులు ఆమెను ఆటపట్టించాయి. నువ్వు ఆకులు మాత్రమే తింటావు, ఎప్పటికీ ఎగరలేవు అని ఒక సీతాకోకచిలుక నవ్వింది. కోకో దుంహకించింది. ఆకాశాన్ని చూసి, ఒకరోజు నేను ఎగరగలనని అనుకుంది. ఒకరోజు చాలా ఆకులు తిన్న తర్వాత కోకోకి నిద్రగా అనిపించింది. ఆమె ప్రశాంతమైన కొమ్మపైకి ఎక్కి నిద్రించడానికి సిద్ధమైంది. ఆశ్చర్యంగా ఆమె తన చుట్టూ సిల్క్ తంతు నేసడం ప్రారంభించింది. కొద్దిసేపట్లోనే ఆమె పూర్తిగా పట్టు పొరలో కప్పబడిపోయింది. రోజులు గడిచాయి. తోటలో పువ్వులు విరిశాయి. గాలి మృదువుగా వీచింది. కోకూన్ లోపల కోకో మారుతోంది. ఆమెకి నిద్రపోవాలనిపించడం లేదు. ఒక ప్రకాశవంతమైన ఉదయం కోకూన్ కదలడం ప్రారంభించింది. చిట్లి తెరుచుకుంది. అక్కడినుంచి బయటకు వచ్చింది కోకో. ఇప్పుడు ఆమె పురుగు కాదు, అందమైన సీతాకోకచిలుక. కోకో నవ్వి చెప్పింది, మార్పు సమయం పడుతుంది, కాని అది అందంగా మారుస్తుంది. సహనం మరియు ఎదుగుదల మనల్ని అందంగా మారుస్తాయి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.